రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోని విడగొట్టొద్దని, కార్మికుల పొట్టలు కొట్టొద్దని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో ఏపీఎస్ బిఎస్ఎల్ డిపో హమాలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిపోను విడదీసి టెక్కల్లో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుంచి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఎచ్చెర్లలో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వం భూములిచ్చిన దళిత కుటుంబాల వారికి కార్మికులుగా, హమాలీలుగా ఉపాధి కల్పించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు డిపోలో 80 మంది హమాలీలుగా లోడింగ్, అన్లోడింగ్ పనులు చేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైనే వారి కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు.